సన్నబియ్యం పంపిణీ అద్భుతమైన పథకమన్న మంత్రి ఉత్తమ్. రాజ్భవన్లో గవర్నర్ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందన్న బండి సంజయ్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. శ్రీమంతులు తినే బియ్యం ఇకపై పేదలు తింటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉగాది రోజు పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. వరి వేస్తే బురి వేసుకున్నట్లే అని బెదిరించారని, కేసీఆర్ ఫామ్ హౌస్లో పండించిన వడ్లను మాత్రం 4500కి విక్రయించుకున్నారని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాదికి కిలోమీటర్ తవ్వినా ఎస్ఎల్బీసీ పూర్తయ్యేదన్నారు. 3 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని, కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని అన్నారు. అది ప్రపంచంలో 8వ వింత కాదు, ఏకైక వింత అని అన్నారు రేవంత్. సన్నబియ్యం పంపిణీ అద్భుతమైన పథకం అన్నారు మంత్రి ఉత్తమ్. తన నియోజకవర్గంలో సాధారణంగా ఏ మీటింగు పెట్టనని, ఈ పథకం గురించి దేశమంతా చర్చించుకోవాలని. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. తన నియోజకవర్గంలో సమావేశం పెట్టానని అన్నారు. దొడ్డు బియ్యం పంపిణీతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. సుమారు గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. గవర్నర్తో మంత్రివర్గ విస్తరణపై చర్చించారు సీఎం రేవంత్. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. శాంతి భద్రతలకు పాటుపడుతున్న పోలీసు యంత్రాంగానికి ప్రజలు సపోర్టుగా ఉండాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ని శ్రీధర్ బాబు ప్రారంభించారు. బెట్టింగ్ యాప్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఓవైసీ అడ్డుకుంటే వక్ఫ్ బిల్లు ఆగదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలోనే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ ఎంఐఎంలకు భయం అన్నారు. కేసీఆర్ రేవంత్ ఇద్దరు ఒకటే అని, కాంగ్రెస్ బీఆర్ఎస్ దేశద్రోహుల పార్టీలంటూ విమర్శించారు బండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాని విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో దీన్ని అందుబాటులో ఉంచింది. గతేడాది అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న ప్రొవిజనల్ మార్కులు విడుదల చేసింది. ఇవాళ జనరల్ ర్యాంకింగ్ జాబితాని అందుబాటులోకి తెచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 37వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగాది పండుగ రోజు సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు సిబ్బంది. గల్లంతైన మిగతా 6గురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ఆరా తీశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామ సమీపంలో ఎడ్లబండిపై అక్రమంగా తరలిస్తున్న 2 టేకు కలప దుంగల్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కలపని పట్టుకుని ఎడ్లబండిని సీజ్ చేశారు ఫారెస్ట్ సిబ్బంది.